కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. మనకి ఈ లోకంలోని ఆరాధన మనం చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఏది సర్వశ్రేష్టమైంది అంటే శివుడు చెప్తాడనమాట. ఆరాధనానాం విష్ణు ఆరాధనం పరం అని చెప్పేసి. ఆరాధనలన్నింటిలోని కూడా విష్ణువు యొక్క ఆరాధన చాలా శ్రేష్టమైంది అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈ మనకు జరిగేటువంటి 4 యుగాల్లో సత్యయుగం మొదలుకొని కలియుగం వరకు కూడా యజ్ఞం చేయనియండి, తపస్సు చేయనియండి, లేకపోతే అర్చన చేయనియండి, ఏది చేసినప్పుడు కూడా భగవత్ ప్రీత్యర్థమై కృష్ణ ప్రీత్యర్థమై జరిగేదన్నమాట. మరి ఈ యుగంలోని యజ్ఞము ధ్యానము ఇటువంటివి కాకుండా మనకి ఈ యుగంలో ఇచ్చింది ఏమిటంటే హరినామ సంకీర్తన అని చెప్పి చెప్పారనమాట. హరినామ సంకీర్తన యజ్ఞం. కాబట్టి పూర్వయుగాల్లో ధ్యానాదుల వలన ఎటువంటి ఫలితం అయితే వస్తుందో అది ఈ యుగంలో కూడా అదే ఫలితం వస్తుంది. కానీ మనం ఇప్పుడు నగర సంకీర్తన చేస్తున్నాం. నగర సంకీర్తన చేయడం వల్ల కలిగేటువంటి లాభం ఏమిటి? మనం ఉన్నత స్థితిలో ఉండాలి అంటే మనకు ఉండేటువంటి దేన్నైనా సరే త్యాగం చేస్తూ ఉండాలి. త్యాగం అంటే నేను ఎటువంటిది ఆశించకుండా ఇవ్వబడిది ఏదైతే ఉందో దాన్ని త్యాగం, దాన్నే దానం అంటారు. అటువంటి దానాల్లో సర్వశ్రేష్టమైనది మనకు తెలిసి దానం ఏంటి గొప్పదంటే అన్నదానం అంటారు, వస్త్రదానం అంటారు, భూదానం అంటారు, స్వర్ణదానం అంటారు. రకరకాల దానాలు ఉన్నాయి. ఈ దానాలన్నింటికి ఏది ఒకదానికంటే ఒకటి శ్రేష్టం అంటే భూదానం అన్ని దానాల్లో శ్రేష్టమైందని చెప్పి చెప్తారు. ఎందుకంటే అన్ని ధాతువులు భూమిలోనే ఉంటాయి కాబట్టి. బంగారం ఉంది, బంగారం కూడా ఎక్కడ దొరుకుతుంది? భూమిలోనే. లేకపోతే నువ్వు అన్నదానం చేద్దాం అనుకున్న అన్నం కూడా ఎక్కడ నుండి వస్తుంది? భూమిలోనే వస్తుంది కాబట్టి అన్నింటికంటే కూడా భూదానం శ్రేష్టమైందని చెప్పి చెప్తారు. మనం భూదానము చేయలేము, అన్నదానము చేయలేము, ధనదానము చేయలేము, ఏ దానము చేయలేము. ఎందుకంటే మన మనస్సు అంగీకరించదు. కాబట్టి మనం ఏ దానం సర్వశ్రేష్టం. ఈ భూమి ఎవరి అధీనంలో ఉంటుంది? భగవానుడు శ్రీకృష్ణ భగవాను యొక్క అధీనంలో ఉంటుంది. ఆమె యొక్క సతీమణి కాబట్టి ఈ నామము మళ్ళీ భగవంతుడు వేరు కాదు. ఇక్కడ నామనామకారి బహుదా నిజ సర్వశక్తి అన్నారనమాట. కాబట్టి మనం దానం చేయదలిచినట్టయితే ఏది దానం చేయాలంటే భగవన్నామం దానం చేస్తే పూర్వం చెప్పుకున్న అన్నిటికంటే కూడా సర్వశ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి మనం దానం చేయాలంటే ఎలా దానం చేయాలి? భగవన్నామం దానం చేయడం చాలా తేలికైందన్నమాట. ఏమిటిది? మనం బిగ్గరగా ఉచ్చరిస్తే ఉచ్చస్వరంలోని బిగ్గరంగా మనం చెప్పినట్టయితే అది వినేటువంటి మనుషులే కాదు, పశుపక్ష్యాదులు, చెట్లు, చేమలు కూడా వింటాయి. అది వినడం వలన వాటిని సుకృతిని పొందుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు తెలియకుండానే సర్వశ్రేష్టమైనది దానం చేయగలుగుతూ ఉంటావు అన్నమాట. కాబట్టి ఇది చైతన్య మహాప్రభు దీన్ని మొదలుపెట్టారు 500 సంవత్సరాల క్రితం. ఈ హరినామ సంకీర్తన, నగర సంకీర్తన అనేదాన్ని మొదలుపెట్టారనమాట. సో దాన్ని ఆచరించడం వల్ల అందరూ కూడా చాలా ఉత్కృష్టమైనటువంటి లాభాన్ని, ఇహపర లాభాన్ని, ఇహంగా మనం జీవిస్తూ ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ కావాల్సిన అవసరమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. పరంగా అంటే ఆత్మపరంగా శరీర త్యాగం చేసిన తర్వాత మరి ఆత్మ ఎక్కడికో దగ్గరికి వెళ్తుంది కదా. దేన్ని బేస్ చేసుకుని వెళ్తుంది అంటే నువ్వు చేసినటువంటి పుణ్య పాపాల స్థితి ఏదైతే ఉందో దాన్ని అనుసరించి వేరే వేరే ప్రదేశాలకి వేరే శరీరాన్ని పొందుతూ ఉంటుందన్నమాట. సహజంగా ఈ శరీరాన్ని పొందడం మనం బట్ట ఎలా అయితే ఎలా కొనుక్కుంటున్నాం మన బట్టని మన దగ్గర ఉండేటువంటి డబ్బుని బట్టి కొనుక్కుంటూ ఉంటాం. అలాగే ఈ శరీరం కూడా అలాగే కొనబడుతుంది. ఎలాగా? నువ్వు చేసినటువంటి పుణ్యపాప రాశి యొక్క స్థితిని బట్టి నువ్వు కొనబడుతుంది అన్నమాట. అంటే పాపరాశి వలన అధమైనటువంటి దుస్తులు అంటే అధమైన శరీరాలు పొందుతూ ఉంటాం, పుణ్యరాశి వలన శ్రేష్టమైన శరీరాలు పొందుతూ ఉంటాం. మరి పుణ్యం పరాకాష్ఠ స్థితికి వచ్చినటువంటి అత్యున్నతమైన పుణ్యం ఏదైతే ఉందో అది హరినామ సంకీర్తన, హరినామ నగర సంకీర్తన. ఇదేంటి? ఈ సంకీర్తన చేయడం వలన సహజంగానే ప్రజలందరూ కూడా ఉద్ధరించబడుతుంటారు. తీసుకోనియండి, తీసుకోపోనియండి అంటే వాళ్ళు దాన్ని కనీసం నువ్వు చెయ్యగానే ఇతరులు ఏంటంటే ఆకర్షించబడతారన్నమాట. నేను చూడగా నువ్వు హరే కృష్ణ అంటున్నావు, అవతలవాడు ఎంతో కొంతమంది ఖచ్చితంగా వారి యొక్క మనస్సులోనో లేకపోతే బయటకో కృష్ణ రామ అనేటువంటి శబ్దాలని ఉచ్చరిస్తూ ఉంటారు. దానివలన ప్రతి వ్యక్తి కూడా ఉద్ధరించబడుతూ ఉంటాడు, చేసినవాడు విన్నవాడు కూడా. కాబట్టి మనం చేసేటువంటి హరినామ సంకీర్తన యజ్ఞంలో అందరూ పాల్గొని ధన్యులు కావాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ.